25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళా ముందుకొస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే, నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రిగా చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదెంతనే బిషాది, వాళ్ళకేమెరకనే, మళ్ళీ ఎంత మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి. ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చారు. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్లతో కొట్టి సంభవం అని చెప్పేది ఇచ్చిన మాట అమలు కాకపోతే. గా ముఖ్యమంత్రి రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి, 1,00,000 రూపాయల రుణమాఫీ చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్, 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎలుకల పడ్డాడు కేసీఆర్, కాలేజీలో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయక వెలుకల పడ్డాడు కేసీఆర్, చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు. నేనన్నా గాయననే ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్న మాట ఇది. నేను అప్పుడు లెక్కే చెప్పిన, నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో, నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా 5 సంవత్సరాల కాలం పాటు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా. నాకు తెలిసి 5,000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినది. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100% మోసం చేస్తున్నావు అంటే. ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు మీరు బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాయకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ దాన్ని ఇలా మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గిద్దే అన్న, ఈయనని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించి